రంజాన్ 22వ రోజు ఫ్రెండ్స్. చూడండి ఏం వంటలు చేశాననేది. నేను చికెన్ తోటి చేశాను పిల్లలకి వెరైటీగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి, చూపించేస్తాను. ఇలా చేసుకుంటే బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియోలో నేను ఈరోజు ఏం వంటలు చేస్తాను అనేది చూపిస్తాను. ఇంకా రోజు చేసేటివి ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ రోజు ఎందుకు చూపించడం అనేసి చూపించలేదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను ఏదైనా వెరైటీ చేస్తాను చూడండి, అదొక్కటి చూపిస్తాను. మళ్ళీ ఫైనల్లో ఏమేమి వంటలు అన్నీ ఉన్నాయనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కనుక ఒక ఉల్లగడ్డ, క్యాప్సికమ్, 2 రకాల క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి చపాతీలాగా వస్తాయి కదా, కింతాకిల్ కోబోసులు, అవిట్లు, జిబెను, కొద్దిగా చికెన్ అయితే కండ చికెన్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఈ ఉర్లగడ్డని తాడు తీసేసి సన్నగా ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ తోటి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా చేస్తే కనుక. చాలా బాగుంటుంది చీజ్ వేసి చేస్తే కనుక. అదే జిబిన్, పిజ్జా జిబిన్ అనమాట. చాలా బాగుంటుంది. అది ఎలా చేద్దాం అనేది చూసేద్దాము. ఈ లోపల ఈ బుతాత అనేది కట్ చేసుకున్నాం. ఉర్లగడ్డ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్నాక మనం ఎలా చేస్తాం అనేది చూసేద్దాం. ఈ లోపల రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియో ఇంకొంచెం అనేది ముందుకెళ్తుంది. ఆయిల్ అయితే ఫ్రైకి పెట్టేశాను, వేడైపోయింది ఫ్రెండ్స్. అందులో వేసేసాను ఈ ఉర్లగడ్డ అనేది కట్ చేసి. ఇప్పుడు క్యాప్సికమ్ అవి అయితే కట్ చేసుకున్నాం. ఈ లోపల అవి అయితే ఫ్రై అయిపోతాయి. తర్వాత కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను కోయేటి వంటలు ఏం చేసినా మీరు ముందుగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఉర్లగడ్డ అయితే ఆయిల్లో వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అయితే కట్ చేసుకున్నాము. గ్రీన్ క్యాప్సికము అలాగే రెడ్ క్యాప్సికము 2 తీసుకున్నాను అనమాట. పసుపుది లేదు, పసుపుది నింటే కూడా అది కూడా తీసుకుంటే బాగుండి ఉంటుంది. నా దగ్గర అయితే 2 రకాలే ఉన్నాయి అనమాట. ఇవైతే సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ ఒకటి సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు వాటి ఫ్రైకి, చికెన్ ఫ్రైకి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ సన్నగా కట్ చేసుకుంటున్నాను కదా. నేను కష్టపడి ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. వ్యూస్ అనేది అస్సలు లేదు, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉర్లగడ్డ ఫ్రై చేసే ఆయిలే కొద్దిగా అయితే వేసాను ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అంటే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలకు నచ్చదు, అందుకనేసి వేయలేదు ఒకడికి. చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా. ఆ లోపల ఇవి క్యాప్సికమ్ కూడా కట్ చేసినవి వేసేసాను అనమాట. అవి కూడా కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఈ ప్రాసెస్కి. చూడండి ఇప్పుడైతే చికెన్ కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపల, ఉడికే లోపల మనకి ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ కూడా ఉడికిపోతాయి. ఆయిల్లోనే ఫ్రై చేసేసామనుకో మళ్ళీ బాగోవు. అందుకని చికెన్తో పాటు అవి కూడా మగ్గాయంటే చూడండి చాలా బాగుంటుంది అనేసి నేను కొంచెం ఫ్రై చేసి ఆ చికెన్ అనేది వేసాను. మిరియాల పొడి వేసాను అనమాట, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు వేసి ఇంకంతే. ఇంకేం మసాలాలు వేసేది లేదు. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను, ఎందుకంటే జిబినే వేస్తాను కాబట్టి జిబిన్లో ఉప్పు ఉంటుంది కదా, అందుకనేసి తక్కువగా అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని, నేను కొద్దిగానే చేస్తున్నాను, అందరూ బయట పోయినారు, 3 పిల్లలు ఉన్నారనమాట. అందుకనేసి ఇంకా మా ఇంట్లో 3 పిల్లలే ఉంటారు ఫ్రెండ్స్. వారం వరకు మక్కాకి వెళ్ళారు అని మిగతా వాళ్ళు 3 పిల్లలు, అందుకనేసి కొద్దిగానే చేస్తాను. ఇప్పుడు ఆ చికెన్ ఉడకడానికి 2 స్పూన్లంత వాటర్ అయితే వేసాను. ఆ వాటర్ అంతా ఇమికిపోయే వరకు అయితే చాలు, చికెన్ అయితే ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఎముక లేకుండా మెత్తన కండ కదా ఫ్రెండ్స్, అది ముందుగానే నీట్గా చిన్నగా కట్ చేసేసాను అనమాట. తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ బైరెక్స్కి కొద్దిగా ఆయిల్ అనేది వేసి క్లినిక్స్తో మొత్తం అలాగా అంటుకునేలాగా తుడుచుకొని ఇప్పుడైతే చూడండి ఇవి కింతాకిల్ కోబసులు ఉంటాయి కదా అవన్నమాట. ఇవైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఏదో ఒకటి వాళ్ళకి రోజు ఒకటి ఏదైనా వెరైటీ ఉండాలి ఫ్రెండ్స్. అందుకనేసి నేనైతే పిజ్జా తయారు చేశాను కదా, ఈరోజైతే ఇదన్నమాట. ఇంకా 8 రోజులు ఇంక వారం ఉంది. ఈ వారం కూడా నేను కంపల్సరీ ఏదో ఒక చేసి వీడియో అయితే పెడతాను.
చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కోబోస్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రై చేసిన చికెను దాని మీద వేసుకున్నాము. కొద్దిగా ఈ ఫ్రై చేసిన చికెన్లో కొద్దిగా ఈ చూడండి ఇవి పిజ్జాకి వేసే జిబెన్ కొద్దిగా వేసి అది కరిగే వరకు వేడికి తొందరగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. కలుపుకున్నాము చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ చికెన్ ఆ సీస్ వేసి ఫ్రై చేసాం కదా, ఇప్పుడు అదైతే ఇంకా అలా కోబోస్కి అంతా మొత్తం అంటుకునేలా పెట్టేసి ఇప్పుడు మనం చిప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల కింద, అవి అయితే వేస్తున్నాను. మళ్ళీ దీని మీద కొద్దిగా చీజ్ అనేది వేసేసి పిజ్జా జిబెన్ మళ్ళీ దానిపైన ఉండే మిగతా చిప్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఉర్లగడ్డ ముక్కలు, అవైతే దానిపైన వేసేస్తాను. చూడండి, ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కారం అనేది ఉండదు, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా మళ్ళీ దాని మీద కొద్దిగా చీజ్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఆ కోబోస్ అనేది మట్టంగా మడత పెట్టి ఫిరెండ్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, పైన ఒక కోబోస్ అలా లోపలికి మడిపేసి పైన ఇంకొక కోబోస్ వేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, అంతే. ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా చీజ్ అనేది వేసామంటే కోబోస్ విడిగిపోకుండా అతుక్కొని ఉంటుంది అన్నమాట. చూసారా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు తినడానికి ఇష్టంగా తింటారనమాట. దాని మీద కూడా చీజ్ అయితే వేసేసాను. ఇంక అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫిరెన్లో అయితే పెట్టేస్తాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఫిరెన్లో కూడా చాలా టైం ఏం పట్టదు, ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది చీజ్ అనేది. చూసారా, ఫిరెన్లో అయితే పెట్టేశాను. మంట స్లోగా పెట్టుకోవాలి. ఇంకా ఫిరెన్లో పెట్టేశాను అనమాట. అది అయ్యే లోపల ఇంకా మిగతాటివి రెడీ చేసుకున్నాం. చూడండి, ఒక 10 నిమిషాల లోపల అయిపోతుంది మనకి. చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. కింద కూడా ఎటువంటి మార్పు లేకుండా మనకి ఎలా కావాలంటే అలా గోల్డ్ కలర్గా వచ్చేసింది అనమాట. ఇంక ఇదైతే చిన్న 4 ముక్కల కింద కట్ చేస్తున్నాను, నలుగురికి 4 పీసులు లెక్కన పిజ్జా టైప్లో. చూడండి ఎంత బాగుంటుందో, లోపల కూడా చాలా తింటేనే టేస్ట్గా, చూసినా కూడా అంత కలర్ఫుల్గా అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, నేను చాక్తోటి అయితే 4 ముక్కల కింద కట్ చేస్తున్నాను. వేడి మీద కట్ చేస్తే తొందరగా కట్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆరినాక కట్ చేస్తే అటు ఇటు ఇరిగిపోతుంది అనమాట. అందుకనేసి వేడి మీదనే ఇప్పుడు ఫిరెన్లో ఉంటే తీవటం నేను కట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. అంతే. చూసారా, 4 ముక్కల కింద పిజ్జా టైప్లో కట్ చేశాను. మీకు లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకటి తీసి చూడండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే మాత్రం తప్పకుండా చేయండి. చూసారు కదా, నేనైతే కేక్ తీసే గెరిటితోటి తీస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, పొగలిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిజ్జా ఎక్కడికి పోవాలి, దీని ముందర అలా ఉంటుంది అనమాట, అంత టేస్టీగా. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది. మీకు కూడా ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేను మా ఇంట్లో ఏమేమి వంటలు చేశాను, మా డ్రైవర్కి ఏం పెడుతున్నాను చూపించేస్తాను, చూసేసేయండి. చూడండి, కోడి, గేమాతలు, మరకు, కోబోసు, ఒక గ్లాస్ సిమ్ట్ అయితే ఇది డ్రైవర్కి పెట్టేశాను అనమాట. ఇంకెత్తుకొని పోయి ఇచ్చేసేయాలి. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి నేనేం చేశానో ఏం పెట్టానో కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, గేమాతలు, కోబోసు, సగం కోడి, మరకు, ఇంకా ఇప్పుడు చేశాను కదా పిజ్జా అదనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.